దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యం. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను. దేవుని మాటలు ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్గానే కనబడతాయి. శిశువు పుట్టుతాడు అని అనలే, పుట్టెను. జరగబోయే దాని గురించి మాట్లాడే విషయం అది. పుట్టెను, అయిపోయింది. మావాడు MBS పాస్ అయిపోయాడు, మావాడు ఇంజనీర్ పాస్ అయ్యాడు, మా ఆయన మారిపోయాడు, మావిడ మారిపోయింది, చాలా మంచి మారు మనసు కలిగింది, మా పిల్లలు బాగా అవుతున్నారు లేదా బాగా అయ్యారు, మా పరిస్థితులన్నీ దేవుడు చక్కపరిచాడు. అవన్నీ జరగక ముందే అనుమానం కాకుండా మాట్లాడడం. ఏమో మనకు శిశువు పుడతాడు కావచ్చేమో అని రాయబడలే, మనకు శిశువు పుట్టెను పక్కా అన్నట్టు. అది మన ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ హృదయము, ఆత్మీయంగా చెవులు, టోటల్ మనం స్పిరిచువాలిటీ అంటే అదే. దేవుని వాక్యంలో ఉన్న ఆ సృజనాత్మకమైన శక్తిని మనం ప్రతిరోజు అనుభవించాలి. ప్రస్తుతం మీ జీవితంలో ఏదైతే ఇబ్బందికరంగా, బాధాకరంగా, కష్టకరంగా ఉంటూనే ఇన్ని సంవత్సరాలు వాటిని అనుభవిస్తూ నెట్టుకొస్తూనే ఇంతేగా లైఫ్ అని ఏసున్నమైన వ్యక్తిగా అలా అనడము, అనుకోవడము సరైనది కాదు. ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం కూడా ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ ముందు ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలి. మన దేవుడు మన పితరులైన ఇశ్రాయేలుతో ఒక మాట అన్నాడు, మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులను ఎన్నడూ చూడరు అన్నాడు. కానీ కొద్ది నిమిషాల్లోనే వారు వచ్చి వీళ్ళను వెంబడించడం, వీరిని తరమడం. ఆ బైబిల్ లేఖనాలు రాయబడ్డది నిర్గమకాండము 14వ అధ్యాయంలో. వీరిని తరుముతున్నారు. వారు వెనుకనే తరుముతుంటే వారిని చూసి బెంబేలెత్తిపోయి భయపడిపోయి మోషే మీదను దేవుని మీద సనిగారు. మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చినావా మమ్మల్ని అనేసి. చూడండి, అప్పుడు మాట్లాడిన మాట ఏమన్నాడు దేవుడు, మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుల్ని చూడరంటే వాళ్ళేమో చంపడానికి వస్తున్నారు. ఇప్పుడు మన లైఫ్ అంతా గడిచిన సంవత్సరాలన్నీ ఇలాగే గడిచిపోయాయి, ఇలాగే అనుకుంటూ ఇలాగే సనుక్కుంటున్నాం. ఇదే మన భక్తి జీవితం. ఇలా అంటే మీలో కొంతమంది బాధ కలగవచ్చు, కోపం కలగవచ్చు. కానీ మన దేవుని మాట ప్రకారంగా మనం అలాగనే ఆలోచించాలి. ఇక చూస్తున్న మీ సమస్యలు ఇక మీదని మీరు చూడరని, మీరు అనుభవించే ఈ బాధని ఇక మీదని మీరు అనుభవించారని, మీ దుఃఖ దినములు సమాప్తములైనవి అని ఉన్నవి. కానీ అయినవి అంటే ఆ కాలం రావడానికి మనం ఎదురు చూడాలి. ఆ కాలం కొరకు ఎదురు చూసినప్పుడే నిజంగా దేవుని వాక్యం మనలో పని చేస్తుందనడానికి గొప్ప ఉదాహరణ. ఒక వాక్యం చదవండి. 102వ కీర్తనలో దావీదు గారి కీర్తన మీరు మొదటి వాక్యం నుంచి దాదాపు 11 వాక్యాలు చదవండి. 102వ కీర్తనలో మొదటి వాక్యం నుంచి దాదాపు 11వ వాక్యం వరకు చదవండి. 12:13 ఏమున్నదంటే, యెహోవా నువ్వు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును, నువ్వు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చెను. చూసారా, నిర్ణయ కాలమే వచ్చెను. సియోన్ అంటే దావీదును ఉద్దేశించుకుని చెప్తున్న మాటలు, లేదా యెరూషలేములోని ప్రజల నిమిత్తమై దేవుడు ప్రావస్యగా చెప్పే మాటలు. ఈరోజు మీతో చెప్పిన మాటలు అవే. దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను. ఈ మొదటి వాక్యం నుంచి 11 వాక్యాలు ఎంతో సఫర్ అయిపోయాడు. కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, సియోనును పై దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. నిర్ణయ కాలంలోనే శారా గర్భవతి కుమారుని కన్నది, కానీ అంత ముందు కనలేదు. అంతవరకు వారు శోధించబడ్డారు. ప్రియమైన దైవజనంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలోని
ఆ యొక్క అర్థవంతమైన ఆశీర్వకరమైన మేలులు మనందరి జీవితంలో, ముఖ్యంగా ఈ మాటలుంటున్న మీ అందరి జీవితంలో బహువేగంగా జరుగును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన దేవా, నీకు స్తోత్రం. మా ఎడల చేసిన ఉపకారములకై, మేలులన్నిటికై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.